పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు మార్చి 20వ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మొదటి పట్టణము జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం మరియు 12వ వచనం నుండి 22వ వచనం వరకు. భక్తి కీర్తన 34వ కీర్తన 17, 18 వచనములు మరియు 19, 20, 21 మరియు 23. యోహాను సువార్త 7వ అధ్యాయం 1, 2 వచనములు, 10వ వచనం, 25వ వచనం నుండి 30వ వచనం వరకు వాక్యాన్ని చదువుకుని ధ్యానించుదాం. ఆపిమట యూదులు యేసును చంప ప్రయత్నించుచున్నందున ఆయన యోదయలో సంచరింపక గలిలయలో పర్యటింపసాగెను. యూదులు పర్ణశాలల పండుగ దగ్గరగుటచే ఆయన సోదరులు యేసుతో పండుగకు వెళ్ళిన పిమ్మట ఆయన కూడా బహిరంగంగా కాక రహస్యముగా అచ్చటికి వెళ్ళెను. యెరూషలేములో కొందరు ప్రజలు, వారు చంప యత్నించుచున్నది ఈయనను కాదా? ఇదిగో, ఈయన ఇక్కడ బహిరంగముగా మాట్లాడుచున్నాడు. ఆయనను ఎవరు ఈయనను పల్లెత్తి మాట అనటలేదు. ఈయన క్రీస్తు అనే అధికారులు కూడా నిజముగా ఎరిగి ఉందరా? ఈయన ఎక్కడి వాడో మనము ఎరుగుదము, కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో ఎవరికి తెలియదు అనిరి. అప్పుడు యేసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి, మీరు నన్ను ఎరుగుదురా? నేను ఎక్కడి నుండి వచ్చితునో మీకు తెలియనా? నేను స్వయంగా రాలేదు, నన్ను పంపినవాడు ఆత్మస్వరూపుడు. ఆయనను మీరు ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఎలైనా నేను ఆయన యొద్ద నుండి వచ్చి ఉన్నాను అని చెప్పెను. వారు ఆయనను పట్టుకొన యత్నించిరి, కానీ ఆయన గడియ ఇంకను రానందున ఎవడునూ ఆయనపై చేయి వేయలేదు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి సువార్త పఠన ధ్యానాంశం తండ్రి దేవునితో అనుసంధానమే క్రీస్తు బలం, క్రీస్తు ధైర్యం. ఉదాహరణకు, సాధారణంగా ఒకరితో మనం పడదు అనుకుందాం. వారితో మనకు ప్రమాదం ఉంది, ఫలానా ప్రదేశానికి వెళ్తే ఏమైనా అపాయం సంభవించవచ్చును అని అనుకున్నప్పుడు 99% మనం ఆ వ్యక్తిని కలవడానికి, ఆ ప్రదేశానికి వెళ్ళడానికి భయపడి ఆ పనిని వదిలివేసుకుంటాం. కానీ నేటి సువార్తలో యేసు ప్రభు ధైర్యం మెచ్చుకోదగినది. ఎందుకంటే యోదయలో తనకు ప్రమాదం, ప్రాణహాని ఉందని తెలిసినా కూడా పర్ణశాలల పండుగకు వెళ్ళాడు. అక్కడ ధైర్యంగా తిరిగాడు, ధైర్యంతో బోధించాడు. మరి ఇంత ధైర్యం తనకు ఎక్కడి నుండి వచ్చింది? ఇది కేవలం తన తండ్రితో తనకు అనుగ్రహింపబడిన లోతైన అనుబంధం నుండి మాత్రమే. ఇది చాలా సుందరమైన అనుభూతి. క్రైస్తవులుగా ఈ అనుభూతి మనకు కూడా ఉండాలి. అంటే మనం ప్రతిరోజు దేవునికి ఒక ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి. ప్రతిదినం పరిశుద్ధ గ్రంథంను పఠించాలి, దివ్య పూజా బలిలో పాల్గొనాలి, ప్రార్థనా జీవితం గడపాలి. యేసుక్రీస్తు ఎల్లప్పుడూ కూడా తన తండ్రితో ఏకాంతంగా గడిపాడు. ఆ లోతైన అనుబంధమే తనను ధైర్యపరిచింది, ముందుకు నడిపించింది. ఈ రోజుల్లో క్రైస్తవ జీవితం నా మాత్రం అయిపోయింది. ఏదో సమయం ఉంటే గుడి, పూజ లేదంటే ఇక అంతే. అట్లాంటప్పుడు దేవుని ఆశీర్వాదం మనకు, మన పిల్లలకు ఏ విధంగా వస్తుంది? మనం జీవించాలి, మన పిల్లలకు మార్గం చూపించాలి. క్రీస్తు ప్రభు జీవించాడు, మార్గం చూపించాడు. అందుకే ఆయనకు అంత ధైర్యం, అంత తెగువ, ప్రాణాలను సైతం లెక్క చేయని తత్వం ఆయనది. ఈ రోజుల్లో ఇంట బయట ఎక్కడ చూసినా భయం, ఆందోళన. ఇవన్నీ పోవాలంటే దేవునితో అనుబంధం, దేవునితో సాంగత్యం, దేవునితో స్నేహం అవసరం.
నీవు రాజు తనను దర్శిస్తే ఆ దేవుడు కూడా మనల్ని వెన్నంటి ఉంటాడు, మనల్ని దర్శిస్తాడు. మన కష్టాల్లో, బాధల్లో, ఆందోళనలో, భయంలో, నీ కృంగుబాటులో తోడుంటాడు, ధైర్యం ఇస్తాడు. మరి ఆయనను దర్శించడానికి మనం సిద్ధమా? ఆయనతో అనుబంధాన్ని పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ స్నేహితులారా, మరి ఈరోజు మనం యోహాను సువార్త 7వ అధ్యాయంలోని ఈ వాక్యాలను ధ్యానించబోతూ ఉన్నాం. యేసు ప్రభు తన సేవలో ఒక ముఖ్యమైన దశలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా మారాయో మనం చూస్తాం. యోదయాలో ఆయనను చంపాలనే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా యేసు తన సేవను ఆపలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, తన జీవితం మనుషుల చేతుల్లో కాదు, దేవుని సమయానుసారం నడుస్తుంది. యూదులు ఆయనను చంపుటకు యత్నించుచుండగా అనే వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. యేసు ప్రమాదం ఉందని తెలిసి కూడా సేవను ఆపలేదు. మన జీవితాల్లో కూడా ఎన్నో అడ్డంకులు, భయాలు వస్తాయి. కానీ దేవుడు మనకు ఇచ్చిన పిలుపు ఉన్నప్పుడు మనం వెనుకడుగు వేయకూడదు. యేసు మనకు ధైర్యానికి ఆదర్శం. గుడారాల పండుగ ఆధ్యాత్మిక అర్థం. ఈ సందర్భం గుడారాల పండుగ సమయం. ఇది దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను అరణ్యంలో ఎలా కాపాడాడో గుర్తు చేసే పండుగ. కానీ ఈ పండుగలో యేసు సన్నిధి ఉండటం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నిజమైన ఆశ్రయం యేసు ప్రభువే. గుడారాలు తాత్కాలికమైనవి, కానీ యేసు నిత్యమైన ఆశ్రయం. యేసు మొదట ప్రజలతో కలిసి వెళ్ళలేదు, రహస్యంగా పండుగకు వెళ్ళాడు. ఇది ఆయన వినమ్రతను మరియు జ్ఞానాన్ని చూపిస్తుంది. ప్రతి పని బహిరంగంగా చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు దేవుని కార్యాలు నిశ్శబ్దంగా జరుగుతాయి. మనం కూడా దేవుని చిత్తాన్ని గౌరవిస్తూ అవసరమైనప్పుడు నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి. యెరూషలేములో ప్రజలు యేసు గురించి చర్చిస్తూ ఉన్నారు. ఇతనేనా వారు చంపదలిచినవాడు అని కొందరు ఆయనను విశ్వసించారు, మరికొందరు సందేహించారు. ఇది మన సమాజంలో కూడా జరుగుతుంది. యేసు గురించి ప్రతి ఒక్కరి అభిప్రాయం వేరు, కానీ నిజమైన విశ్వాసం అనేది మన జీవితంలో పుట్టే నిర్ణయం. యేసు బహిరంగంగా బోధించినప్పుడు ఆయన ధైర్యం మరియు అధికారాన్ని ప్రజలు గమనించారు. ఆయనను ఎవరు ఆపడం లేదు అని ఆశ్చర్యపడ్డారు. ఇది మనకు ఒక సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుని చేతిలో ఉన్న వ్యక్తిని ఎవరు ఆపలేరు. దేవుడు అనుమతించని వరకు ఏ శక్తి కూడా మన మీద విజయం సాధించదు. ఆయన సమయం ఇంకా రాలేదు అనే వాక్యం ఈ భాగంలో అత్యంత ముఖ్యమైనది. యేసు జీవితంలో ప్రతి విషయం దేవుని సమయానికి అనుగుణంగా జరిగింది. మనం కూడా చాలాసార్లు తొందరపడతాం, కానీ దేవుని సమయం సంపూర్ణమైనది. ఆలస్యంగా అనిపించినా అది దేవుని యోజనలో భాగమే. ప్రియులారా, ఈ వాక్యాల ద్వారా మనం 3 ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవాలి. భయాల మధ్య సేవను కొనసాగించాలి. దేవుని సమయాల్ని నమ్మాలి. యేసును నిజమైన ఆశ్రయంగా స్వీకరించాలి. ఈరోజు మనం మన జీవితాలు పరిశీలించుకుందాం. మనం దేవుని చిత్తానికి లోబడుతూ ఉన్నామా, లేక మన స్వంత సమయాన్ని అనుసరిస్తూ ఉన్నామా? యేసు ప్రభులాగా మనం కూడా దేవుని సమయాన్ని గౌరవిస్తూ ధైర్యంగా ముందుకు సాగుదాం. దయగల దేవుడు మరి ఆయన సమయంలో, ఆయన కాలంలో మనం దేవుని దర్శించడానికి ప్రయాసపడదాం. మన ప్రార్థన జీవితాన్ని, దాన ధర్మాలను, ఉపవాస ప్రార్థనలను ప్రీతితో దేవుడు స్వీకరించునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.